వెల్కమ్ బ్యాక్ టు పొలిటికల్ కారిడార్. కొందరు నాయకులు వర్షాకాలంలో వచ్చే కప్పల్లా ఉంటారు. వర్షం పడిన వెంటనే కుప్పలు కుప్పలుగా కప్పలొస్తాయి, బెకబెకమంటాయి. అలాగే ప్రతిపక్షంలోని కొందరు నేతలు ఎన్నికలు వస్తున్నాయనగానే మేము వచ్చేసామంటారు. మీటింగ్లతో హల్చల్ చేస్తూ ఉంటారు. ఓడిపోగానే మాయమైపోయి ఎన్నికలు రాగానే ప్రత్యక్షమయ్యే వీరిని చూసి ప్రజల్లో ఉండే నాయకులకు మండుకొస్తోంది. ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఓ టీడీపీ నేత అలాగే ప్రత్యక్షం కావడంతో అక్కడి పార్టీ నేతలు కంగు తింటున్నారు. ఇన్నాళ్ళు ఏమయ్యారంటూ నిలదీస్తున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ నియోజకవర్గం ఏది? వాచ్ ఇట్. కర్నూలు జిల్లాలో ఆదోని రాజకీయాలే వేరులే అన్నట్లుగా సాగుతున్నాయి. 2014-2019 ఎన్నికలలో వరుసగా 2 సార్లు ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున ఎల్లారెడ్డి సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు టీడీపీ నేత మీనాక్షి నాయుడు కూడా 2 సార్లు ఆదోని ఎమ్మెల్యేగా పనిచేశారు. టీడీపీ తరపున బరిలోకి దిగిన మీనాక్షి నాయుడిని 3 సార్లు ఓడించారు సాయిప్రసాద్ రెడ్డి. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత రాజకీయాల్లో మీనాక్షి నాయుడి ఉనికి లేకుండా పోయింది. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. క్యాడర్ కూడా మిన్నకుండిపోయారు. ఎవరి దారి వారిదన్నట్లుగా కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు. కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందిస్తుండటంతో టీడీపీకి చెందిన చాలా మంది వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. దాంతో ఆదోని నియోజకవర్గంలో ఎల్లో పార్టీ జాడలు దాదాపుగా లేకుండా పోయాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ తెరపైకి వచ్చాడు మీనాక్షి నాయుడు. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రెస్ మీట్లతో హడావుడి చేస్తున్నారు. ప్రజా సమస్యలు పట్టని నేతగా పేరు పొందిన ఆయన ఈసారి టికెట్ కోసం హల్చల్ చేయడంపై సొంత పార్టీ నేతలే కస్సుబుస్సుమంటున్నారు. ఇన్నాళ్లు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని మీనాక్షి నాయుడు ఇప్పుడొచ్చి టికెట్ కోసం గంతులేయడమేంటని ఈసడించుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో మీనాక్షికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని నేరుగా చంద్రబాబుకే తెగేసి చెబుతున్నారట. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా మీనాక్షి నాయుడికి వ్యతిరేకంగా వ్యవహరించిన గుడిసెల కృష్ణమ్మ, మైనార్టీ నేత సౌదీ రవూఫ్ నారా లోకేష్ తో సపరేటుగా మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. దాంతో టీడీపీ నేతలు 2 వర్గాలుగా చీలిపోయి తెర వెనుక పావులు కదుపుతున్నారు. మీనాక్షి నాయుడికి చెక్ పెట్టడానికి బీసీ, మైనార్టీ నేతలు గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మీనాక్షి నాయుడికి టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయిస్తుందా లేదా బీసీల వైపు చంద్రబాబు మొగ్గు చూపుతారా అన్న అంశం తేలాల్సి ఉంది.